సోఫీ 2 రోజులు క్లాస్ లేదు నీకు. సరే. Shake your body, shake it up, shake it up, shake your body, shake it up, shake it up. Start music. మీరు ఆటోలోంచి దిగి ఎందుకు పరిగెత్తారు? అతను ప్రవర్తించిన తీరు నాకు అదోలా అనిపించింది. తెలియని దారి, సాయంకాలం సమయం, నాకేదో ప్లాన్లా అనిపించింది. నేను ఇక లేను సార్. ఒక మెడికల్ కాన్ఫరెన్స్ కోసం ఢిల్లీ వెళ్ళాను. తను నన్ను కలవడం కోసమే ఆ రోజు బయలుదేరింది. ఈ ఆటో డ్రైవర్ మీకు ఆల్రెడీ పరిచయం ఉన్నవాడే కదా? సార్, అతను ఓ 2-3 రోజుల క్రితమే పరిచయం అయ్యాడు. డైలీ ఇంటి దగ్గర పికప్ చేసుకుని ఆఫీసులో వదిలేసేవాడు. అంతేగాని మీరు అనుకుంటున్నట్టుగా ఏ ఆలోచన ఈమె మనసులో లేదు. రిలాక్స్ మిస్టర్ రాయ్, నేనేమి తప్పుడు ఉద్దేశంతో అలా అడగలేదు. ఏం జరిగిందో తెలుసుకుందామని అడిగాను. నాకు ఈ విషయం గురించి చెప్పిన వెంటనే నేను ఇక్కడికి వచ్చేసాను సార్. అంటే ఈ మ్యాటర్ జరిగింది మొన్న, మీరు తిరిగి వచ్చింది నిన్న, కంప్లైంట్ ఇస్తున్నది ఈరోజు. ఎందుకు మీరు ఇంత ఆలస్యం చేశారు? సార్, నేను తిరిగి వచ్చినప్పుడు తను ఈ విధంగా లేదు. ఇంట్లోనే చాలా భయపడిపోతూ పిచ్చిదానిలా తిరుగుతూ ఉంది. నేను ధైర్యం చెప్పి ఒప్పించి ఇక్కడికి తీసుకొచ్చాను సార్. ఓకే, ఆటో నెంబర్ ఏమైనా జ్ఞాపకం ఉందా? లేదు. ఏంటండి ఇది? రోజు వెళ్ళే ఆటోయే కదా, కానీ మీరు ఆటో నెంబర్ తెలియదని చెప్తున్నారంటే. సార్, మనం ఆటోలోనూ ట్యాక్సీల్లోనూ బస్సులోనూ ట్రావెల్ చేస్తాం, కానీ ఆ నెంబర్ని నోట్ చేసుకునే అలవాటు ఎవరికి ఉండదు సార్. భయంతో పరిగెడుతున్న దానికి నెంబర్ నోట్ చేసుకోవాలన్న ఆలోచన ఎలా వస్తుంది? ఓకే ఓకే. బ్యాగ్ ఏంటి? తన ఫోను, పర్సు, బ్యాగు అన్నీ ఆటోలోనే వదిలేసింది. ఓ, ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పి ఓ కంప్లైంట్ రాసివ్వండి. ఏదైనా అవసరం అయితే మేము ఫోన్ చేస్తాం. ఓకే, ఒక్క నిమిషం ఉండండి. వీడేనా అతను? ఇతనే సార్. సరే, చూస్తాం. ఆ విషయం ఏమైంది సార్? ఏ విషయం? వర్మగారు చెప్పిన ప్రమోషన్ గురించే. వర్షం రాబోతోందని టీ కొట్టు పెట్టేవాడిని కాదు నేను. నాకు ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోతే నీకు సంతోషంలా ఉందా? ఏం లేదు, ఈ స్టేషన్కి వచ్చే వాళ్ళకి ప్రేమ నేర్పించి, అభిమానం నేర్పించి మీరు చిన్నపిల్లల్ని చేసేస్తున్నారుగా. ఇక్కడి నుంచి మీరు త్వరగా వెళ్ళిపోతేనే నేను ఒక సరైన పోలీస్ ఆఫీసర్గా వర్క్ చేస్తాను. సరైన పోలీస్ ఆఫీసర్ అంటే అంతరాత్మను తాకట్టు పెట్టి 2 చేతులా సంపాదించేవాడు, అంతే కదా? ఏం జరిగిందిరా? ఎందుకు ఇప్పుడు ఆపేశావు? సార్, అదిగో అటు చూడండి. సార్, బ్యాగ్ ఇక్కడుంది. వాళ్ళు చెప్పినవన్నీ ఇందులో ఉన్నాయి.
ఏది మిస్ అవ్వలేదు సార్. ఇది తప్ప ఇంకేమీ లేవు సార్. అలా వెంటనే డిసైడ్ అయిపోకు రామచంద్ర. ఇక్కడో అటెంప్ట్ జరిగింది. గీత పారిపోగానే మనం దొరికిపోతామని రాఘవకి తెలిసిపోయింది. అయితే కేసు క్లోజర్ సార్. కానీ రన్ అవుతూ ఉన్న బండి సడన్ గా పంచర్ ఎలా అవుతుంది? ఆహాహాహా. సరే, 4:30కు ఒక అపాయింట్మెంట్ ఉంది కదా, అది 5:30కి మార్చు. ఇక ఈరోజు ఏ అపాయింట్మెంటు వద్దు. సరే. సార్, మీరా? లోపలికి రావచ్చా? ప్లీజ్ సార్. ఈరోజు మీరు హాస్పిటల్కి వెళ్ళలేదా? లేదు సార్. మీరు చెప్పిన స్పాట్కి నేను వెళ్ళి చూశాను. మీ వైఫ్ బ్యాగ్ దొరికింది. అందులో అన్నీ అలాగే ఉన్నాయి. స్టేషన్కి వచ్చి ఓ స్టేట్మెంట్ రాసిచ్చి బ్యాగ్ తీసుకెళ్ళండి. అతని గురించి మేము ఎంక్వైరీ చేస్తున్నాం. ఇది చెప్పడానికి మీరు ఇంత దూరం రావాలా సార్? ఒక ఫోన్ చేసి ఉండొచ్చుగా. అది మాత్రమే కాదు, నేను మిమ్మల్ని ఒకసారి కలవాలనే వచ్చాను. మనం ఇప్పుడు కాదు, ఇంతకుముందు ఎక్కడో కలిసినట్టుగా ఉంది. హర్ష కేసు విషయంలో ఓసారి కలిసాం సార్. హర్షవర్ధన్ ఇప్పుడు ఎక్కడున్నాడు? కొత్తగా ఒక మ్యూజిక్ ప్రాజెక్ట్ వచ్చింది. ఈ సిటీ జీవితానికి దూరంగా వెళ్ళి ఉంటున్నాడు. హర్షను ఓసారి కలవాలనుంది. అతను ఫోన్ నెంబర్ ఇవ్వండి. తన ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు సార్. ఈసారి కలిసినప్పుడు తీసుకుంటాను సార్. ఏమిటి సార్ ఇది విచిత్రంగా ఉంది? ఫ్రెండ్స్ అయి ఉండి నంబర్ లేదని చెప్తున్నారంటే. ఈస్ట్ రోడ్లో వెళ్ళి రైట్ తిరిగి రెండో లెఫ్ట్ తిరిగితే రెండో ఇల్లే సార్ వాడిది. థ్యాంక్ యూ. స్టేషన్కి వచ్చి బ్యాగ్ తీసుకువెళ్ళండి. అలాగే సార్. ఫ్రెండ్ నంబర్ లేదని చెప్పడంలో కొంచెం కూడా లాజిక్ లేదే. కానీ ఇంటికి వెళ్ళే దారి మాత్రం కరెక్ట్గా చెప్పేశాడు. ఇతని మాటలను బట్టి చూస్తుంటే అనుమానించాల్సిన అవసరం లేదు. కానీ పోలీస్ అన్న తర్వాత కొంచెమైనా అనుమానించకపోతే ఎలా? మనం అనుకున్నట్టే జరుగుతుందా? జరుగుతుంది. దృష్టి ఇక్కడుండాలి. వెరీ గుడ్. నువ్వంతా నేర్చుకున్నావు. ఇక ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తే చాలు. రానవసరం లేదు. వచ్చేసావా? రా. భయపడుకో, ఇలా వచ్చి కూర్చో. ఈరోజు క్లాస్ అయిపోయిందా? క్లాస్ ఎలా ఉంది? హర్ష సార్ బాగా నేర్పిస్తారా? పిల్లల్లో ఉన్న టాలెంట్ని మనం ఎప్పుడూ ఎంకరేజ్ చేయాలి. అప్పుడే వాళ్ళు పెద్దయిన తర్వాత ఏ కెరీర్ తమకు బాగుంటుందో వాళ్లే నిర్ణయించుకోగలుగుతారు. నేను కొంచెం హర్షాన్ని కలుద్దాం అనుకున్నాను, కానీ టైం లేదు.
హర్ష మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి, అపాయింట్మెంట్ తీసుకోవాలి. హర్ష గారి నెంబరు తరచూ మారిపోతూ ఉంటుంది. ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు పాపకు నేర్పించడానికి ఇక్కడున్న ల్యాండ్లైన్కి చేసి చెప్తారు. మీకు తన మొబైల్ నెంబర్ తెలీదంటారా? డబ్బు ఆశ ఉన్నవాళ్ళు, అమ్మాయిల మీద ఆశ ఉన్నవాళ్ళు రెండు ఒకే కోవకు చెందుతాయి. మనస్సాక్షి లేని ఈ మృగాల మధ్య బలయ్యేది అమ్మాయిలే. వాళ్ళని ఎదిరించి గెలవలేని జీవితాలు ఈ అమ్మాయిలవే. భగవంతుడు ఉన్నాడా లేడా అని ఇంతవరకు ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోయారు. ఈ జీవన గమనంలో ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కొంతమందికి జీవితం అంటే వడ్డించిన విస్తరి, మరికొంతమందికి అది ఎడారి లాంటిది. ఈ లోకంలో సంతోషపడేవాళ్ళు తక్కువ, కానీ బాధపడేవాళ్ళు చాలా ఎక్కువ. ఆగరా, పారిపోగా. హలో హలో అన్నా, నేను సనల్ మాట్లాడుతున్నాను. చెప్పు. ఆ పని రేపట్లోగా ఓకే అవుతుంది. కాదు, ఈ రోజే నీ లాస్ట్ డేట్. అన్నా, నాకు ఒకే ఒక రోజు అవకాశం ఇవ్వండి అన్నా. లేదు, వీలు కాదు. ఈ రోజే నీ లాస్ట్ డేట్. ఓకే అన్నా. ఈ రోజు సాయంకాలానికి తను నాకు కావాలి, అర్థమైందా? సాయంత్రమా? ఓకే అన్నా. సరేలే, ఫోన్ పెట్టు.
ఏయ్ ఏయ్ ఆగాగు. ఏయ్ పిలుస్తున్నానుగా. నాన్నా, వాళ్ళు చెప్పింది చిన్న పనే కదా, వాళ్ళకి సహకరిస్తే మనం చక్కగా ఉండొచ్చు కదా. ఒరే దుర్మార్గుడా, అది నా కూతురు కాకపోయినా నేను పెంచిన కూతురురా. ఆ అమ్మాయి నమ్మే డబ్బు నాకు అవసరం లేదురా. నాన్నా, నేను చెప్పేది మీరు వినండి. నేను చెప్పింది మీరు విన్నారంటే నేను మిమ్మల్ని కాపాడతాను. నువ్వు నన్ను కాపాడాలరా. నేను మిమ్మల్ని కాపాడతాను, మీరేం దిగులు పడకండి. నేను చెప్పేది మాత్రం వినండి, లేకపోతే వాళ్ళు వచ్చి మిమ్మల్ని చంపేస్తారు. మనం బతకడం కోసం దేన్నైనా త్యాగం చేయొచ్చు, కానీ మీరు మాత్రం కాస్త పట్టించుకోకుండా ఉండండి. ఎప్పుడు మీరు ఓకే అంటే చాలు, తన్ని వాళ్ళు తీసుకువెళ్ళిపోతారు. మీరేం పట్టించుకోకండి, ప్రశాంతంగా నిద్రపోండి, అంతా నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి నాన్న, వెళ్ళండి. చెప్తున్నాను కదా, నేనున్నానుగా, వెళ్ళండి. హలో, నువ్వెక్కడున్నావు? హలో, ఇలా చూడరా, ఇప్పుడు వెళ్ళావంటే పని జరుగుతుంది. మా నాన్న ఇంటికి వెళ్తున్నారు. అక్కడ పక్కకు వెళ్ళి ఎవరిని అడిగినా చెప్తారు, ఇల్లు చూపిస్తారు. నాన్న ఇంటికే వెళ్తున్నారు. నేను చెప్పిన చోటుకి తన్ని తీసుకువెళ్ళు. అవన్నీ వచ్చేస్తాయి, ఇప్పుడే వస్తాయి, ఇప్పుడే. అన్నా, ఇక్కడ పరమ ఇల్లు ఎక్కడ? ఏ పరము? అదే రౌడీజం చేస్తాడుగా. ఓ ఆ పరమా, అటు వెళ్ళండి. ఓహో, అలా వెళ్ళాలా? సరే గాని ఇల్లు ఎక్కడా? తిరగండి. అదిగో ఆ రైటా? అదే, అటువైపే వెళ్ళాలా? అలాగే. ఇంట్లో ఉంటారా? అది నాకు తెలీదు. అవును, ఏంటి సమస్య? సమస్య లేదు, చూసి వెళ్దామని. ఇలా రైట్ లోనే వెళ్ళండి, అక్కడే. మీకు ఆయన బాగా తెలుసా? నాకు తెలిసిన. మీరు చెప్పేది కరెక్టే కదా? సరేనండి. సరే సరే. రేయ్, అతను ఇంట్లోనే ఉంటాడు. తొందరగా కాతే. త్వరగా దిగరా.
ఇల్లుదే కదా? అవునరా. మనిషి ఉన్నాడేమో చూడు. ఉన్నాడా? ఎందుకురా నన్ను కత్తితో పట్టావు? చెప్పరా. కుమార్ వద్దు. పట్టుకోలేమనుకున్నావా? చెప్పు. చూసి ఎవరనుకున్నావు? వద్దురా, వదలండి రా. నాగరావణి చూస్తున్నారు. సార్ 5 రోజులు చాలు. ఆలోగా ఇక్కడ సమస్యలని నేను సాల్వ్ చేస్తాను. నన్ను నమ్మండి. మీ మీదే ఇప్పుడు మా నమ్మకం అంతా. మీ ఆత్మవిశ్వాసం నాకు నచ్చింది. కానీ ఇందులో ఉన్న శక్తి మీరు తక్కువ అంచనా వేయకండి. నేను అనుభవంతో ఈ మాట చెప్తున్నాను. అనుకోనివేవి జరగకుండా జాగ్రత్తగా చూసుకోండి. లోపల
గదులు చాలా ఉన్నాయి, కానీ శుభ్రంగా ఉండదు. మీరు కొంచెం కష్టపడాలి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఏం పర్వాలేదు సార్, అంతా నేను చూసుకుంటాను. అయితే నేను బయలుదేరుతాను. అలాగే. మీరు చెప్పినప్పుడు ఇంత భయంకరమైన బంగ్లాని నేను ఊహించలేదు. ఇదేంటి కోట, అంతఃపురమా? ఇదో విచిత్రమైన కోట. ఇందులో ఎన్నో రహస్యాలున్నాయి. ఏంటి, భయంగా ఉందా? భయమా? మాక నో నో. అది మీతో ఉన్నప్పుడు దయ్యాలు మా దగ్గరకు వస్తాయా? అదేంటి, వాటిని మీరే పిలుస్తుంటారు, మేము వాటి జోలికే వెళ్ళాం కదా. సార్, మనం వెళ్దాం. ఒకటి రెండు కాదు, 5 కోట్లు. 5 కోట్ల డీల్. ఎక్కడో ఉన్న విగ్రహం కోసం అతను ఆఫర్ ఇచ్చాడు. చూడు, విగ్రహం బంగాళాలోనే ఉంది. ఇంతవరకు అంతా నా కంట్రోల్లోనే ఉంది. అంతా ప్లాన్ ప్రకారమే జరిగింది. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చిన వాడిని నేనే చంపాను. నేను తీసుకొచ్చిన మంత్రవాదిని భయపెట్టి పారిపోయేలా చేశాను. అందరిలో దయ్యాల భయం కలిగించాను. బట్ ఇప్పుడు అక్కడ నాకు కూడా తెలియని విషయం ఏదో జరుగుతోంది. బంగ్లాలో దెయ్యాలు ఆత్మలో చేరి... మతిపోయిందా నీకు? ఆత్మలట, ఆత్మలు. నువ్వే కాలంలో ఉన్నావయ్యా? ఇలా చూడు, పిచ్చి పిచ్చి కారణాలతో ఇందులో నుంచి తప్పించుకోవాలని చూస్తే అన్నా 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 కొరుకుంది కొరుకుంది కొరుకుంది. అయ్యో కొంచెం 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 పోయి కొంచెం తాగితే చాలు. కొంచెం తాగితే చాలు. మరో బాటిల్ లేదు. ఉంటే నేను ఫుల్ అయినా తాగేయగలను. గురు, గురు ఏంటి గురు, మీరు ఇంతవరకు ఎన్ని దయ్యాలను చూసుంటారు? నేను వాటిని చూడను కదా, వినడం వరకే. సరే, అంటే మీరు ఇంతవరకు ఒక దయ్యాన్ని కూడా కళ్ళతో చూడలేదా? ఎందుకు చూడాలంటున్నావు? వింటేనే చాలు కదా, అది ఎక్కడి నుంచి వచ్చింది, దాని శక్తి ఏమిటి, అంతా నాకు అర్థం అవుతుంది. అలాగా? అవును. కానీ మీరు ఒక్కసారి డైరెక్ట్గా చూసుంటే... ఏంటి? ఆ రోజే పారిపోయేవారని వీడి ఉద్దేశం. పోరా. సారా రే, దాన్ని అక్కడ పెట్టరా. సరే, నువ్వు వెళ్ళరా, నేను ఇక్కడే ఉంటాను. ఏదో రాగం, మీరేమైనా దెయ్యాన్ని చూడడానికి వెళ్తున్నారా? మన బ్యాలెన్స్ సూపర్. చంద్రుడు, ఇప్పుడు నువ్వు నీళ్ళలో, నేను నీళ్ళలో, సేమ్ ప్లేస్. నేను వస్తున్నాను. ఎన్ని మెట్లురా బాబు! ఈ నూతికి ఇన్ని మెట్లు అవసరమా? ఏమిటిది?
దయ్యం బావిలో దయ్యం దయ్యం కాపాడండి దయ్యం బావిలో దయ్యం కాపాడండి దయ్యం దయ్యం కాపాడండి దయ్యం కాపాడండి దయ్యం. ఏంటి దయ్యం? దెయ్యమా? నీ భ్రమ. లేదు లేదు, నేను కళ్ళారా చూశాను. ఎక్కడ చూసావు? నాతో రా, నేను చూపిస్తాను. జోకులొద్దు. జోక్ కాదురా, నిజం చెప్తున్నాను. అన్న మాట్లాడినప్పుడే నాకు తెలుసు దెయ్యాలన్నీ వరుసగా వచ్చేస్తాయని. నువ్వు టెన్షన్ ముందు తగ్గించుకో. ఎక్కడ చూసావో చెప్పు. అదిగో అక్కడ. రండి, నాతో రండి, భయపడకండి, రండి. నేను నీతో వస్తాను. రండి. అదిగో అటు చూడండి. ఎక్కడ? అక్కడ. జాగ్రత్త గురు. హలో. ఏయ్, వచ్చేసావా? నాకు బాగా తెలుసు నువ్విక్కడికి రాకుండా ఉండలేవు. చూడు, ఈ ప్రశాంతత ఇంకా ఎంతో కాలం ఉండదు. నువ్విక్కడికి వచ్చిన దగ్గర నుంచి వాటి ఆకారాలను నేను చూస్తున్నాను. దీని గురించి నాకు తెలియని ఏ విషయమో మరెవ్వరికి ఎప్పటికీ తెలిసే అవకాశమే ఉండదు. అవి తెలుసుకోవడానికే ఇక్కడికి వచ్చాను. ఆ విషయం నాకు తెలుసు. శ్రమ అనుకోకుంటే కొద్దిసేపు నాతో వస్తారా? నాకు శ్రమ అనేదే లేదు. ఎన్నో సంవత్సరాలుగా దీనికోసం, ఈ సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నేనొస్తాను. ఇప్పుడు వచ్చిన వాడే దెయ్యం కావచ్చు కదా. విలియం డిసౌజా ఈ శివరాజపురములో అంతు తెలియనటువంటి ఎస్టేట్కి ఏకైక యజమాని. ఈ ఊరిలో అందరికీ ఆయన పట్ల ఎంతో గౌరవం. ఈ ఊరి ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఈ ఊరి కోసం ఆయన కోసం ఊరి ప్రజలు ఒకరికొకరు ప్రేమతో సాయపడేవారు. నిజాయితీకి దయకి మారుపేరే విలియం డిసౌజా. ఆయన ఒకే కూతురు లియా. దివి నుంచి వచ్చిన దేవతల అంత అందంగా ఉండేది. మంచి గుణవంతురాలు కూడా. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన ఆ అమ్మాయిని డిసౌజా ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పెంచారు. నిజం చెప్పాలంటే తన కూతురే ఆయనకు సర్వస్వం. ఆ సమయంలోనే ఆ బంగళాలో ఒక కుర్రాడు కొత్తగా పనిలో చేరాడు. అతని పేరు దేవనారాయణ. కొన్ని రోజులకు ఎవరికీ తెలియకుండా వారి మధ్య ప్రేమ ఏర్పడింది. ప్రేమ ఇచ్చిన సంతోషంలో వారికి జీవితం అంటే స్వర్గంలాగా అనిపించింది. ఆ ప్రేమ ఒక నదిలా అందంగా సాగిపోతున్నప్పుడు వారి విషయం ఆయనకు తెలిసింది. ఆయన మనసు ఎంతో వేదనకు గురైంది. మానసికంగా ఎంతో కృంగిపోయిన ఆయన తన మనసులో ఒక దురాలోచనకు తావిచ్చారు. దుష్ట మాంత్రికుడు, రాక్షసి గుణం ఉన్నటువంటి అగ్నిశర్మ సహాయాన్ని కోరారు. మంత్రశక్తితో మీ కూతురి మనసు మార్చి ఆ దేవనారాయణను ఈ లోకంలోనే లేకుండా చేస్తానని అగ్నిశర్మ ఆయనకు మాటిచ్చాడు. అయితే లియాని చూడగానే ఆమె అందానికి మైమరిచిపోయిన అగ్నిశర్మ మనసులో ఆమె పూర్తిగా నిండిపోయింది. ఎలాగైనా సరే ఆమెను సొంతం చేసుకోవాలని ఆ దుర్మార్గుడు నిర్ణయించుకున్నాడు.
ఒకరోజు సాయంత్రం ప్రేయసి కోసం జలపాతం దగ్గర ఎదురు చూస్తున్న దేవనారాయణను అగ్నిశర్మ కొట్టి తోసేశాడు. అక్కడి నుంచి బంగళాకు వచ్చిన అగ్నిశర్మ లియాని వశపరుచుకోవాలని ప్రయత్నించాడు. దేవనారాయణ మరణించాడని తెలిసిన లియా ఆత్మహత్య చేసుకుంది. లియా చుట్టూ ఒక మాంత్రిక వలయాన్ని ఏర్పరిచిన అగ్నిశర్మ ఆ అమ్మాయి ఆత్మ దేవనారాయణ ఆత్మని కలుసుకోకుండా వెంటనే ఆ అగ్నిశర్మ బంగళా చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పరిచాడు. అంతేకాదు, అగ్నిశర్మ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. దేవనారాయణ ఆత్మని లియా ఆత్మని కలవనివ్వకుండా ఉండడానికి ఆ అగ్నిశర్మ ఒక దుష్ట ఆత్మగా మారాడు. వాళ్ళకి ఎప్పుడూ శత్రువుగానే ఉన్నాడు. నువ్వేం ప్రే చేసావు? నా కోసమా? కాదు, నా కోసం. అందులో నేను ఉంటాను కదా, అంతేనా? మార్టిన్, ఏంటి? నాకు ఒక నిమిషం. తాహిర్, ఏంటి ఫ్రీగా ఉన్నావా? ఎక్కడున్నావు? చర్చ్లో ఉన్నాను. వెంటనే కార్ తీసుకుని హార్బర్కి రా. త్వరగా వచ్చేయి. సార్ ఉన్నారా? లేదు, నువ్వు వచ్చేయి. వస్తున్నాను. సరే, త్వరగా రా. తాహిర్ చెప్పింది విని నేను హార్బర్కి వెళ్ళాను. ఏం జరిగిందో తెలుసుకోవాలన్న కుతూహలం నా మనసులో ఉంది. జాగ్రత్త జాగ్రత్త, మధుకరించండి. పర్వాలేదు పర్వాలేదు. ఓకే, తప్పకుండా. పద పద. నేను నా జీవితంలో చూడని కొన్ని కొత్త అనుభవాలు అక్కడ చూశాను. చివరికి సార్ దగ్గర నేను కూడా ఒక నమ్మిన బంటుని అయ్యానని నాకు అర్థమైంది. సార్, దాగీరు ఆ కుర్రాడు ఇద్దరూ కలిసి సరుకుతో వెళ్ళిపోయారు. వైట్ ఇన్నోవా కార్లో. సినిమాల్లో చూపిస్తున్నట్టు నేను కూడా ఒక చిన్న డాన్లా మారాను.
సార్ నా మీద విపరీతమైన నమ్మకం ఉంచుకున్నారు, కానీ తాహెర్ సుమిత్ దగ్గర నుంచి సరుకు తీసుకొస్తున్నాడు. ఆ పెద్ద ఆయన చాలా పెద్ద డీల్ అది. ప్రభుత్వం పట్టుకుంటే 7 కోట్లు, మహేష్ పట్టుకుంటే 7 లక్షలంతే. అందులో దొరికే ముష్టి కోసం కాదు దేవాన్ని నిన్ను పిలిపించింది. ఇక నుంచి ఈ సిటీలో బిజినెస్ జరిపించడానికి అతను అవసరం లేదు, ఈ దేవం చాలు. చెప్పింది అర్థమైంది కదా? KL 445868 ఒక ఇన్నోవా కారు ఆ రూట్లో వెళ్తుంది. ఓకే సార్. ఆ బండిని ఫాలో చేయండి. ఓకే. నేను కూడా ఏదో ఒక రోజు పిచ్చి కుక్కలా చచ్చిపోతాను. చాలా సంవత్సరాలైంది సార్తో కలిసి. చాలా విసిగిపోయాను. మనుషుల్ని మృగాల్ని కలుసుకున్నాను. అందుకని నేనేం బాధపడట్లేదు. నేను పోయిన తర్వాత నీ చెల్లెల్ని మాత్రం తీసుకెళ్ళిపో. ఎందుకంటే నా మొహం చివరిసారిగా చూడరా. ఇప్పుడు నేను చెప్పేది నీకు తమాషగా ఉండొచ్చు. ఎందుకలా చెప్తున్నావు? మరేం లేదురా, ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నామో చూసుకో. పో. రే పోలీసులు, బండి ఆపొద్దు. బండి ఆపు. ఆపండి. గమనించండి. కమాన్ వెళ్ళిపోతున్నారు. త్వరగా రండి. సార్, పోలీసులు ఫాలో చేస్తున్నారు. ఇంతకు ముందు నువ్వు పోలీసుల్ని చూడలేదా? పట్టుకుంటే పట్టుకొని. నీకు ఆ రోజే చెప్పాను కదా, ఏదో ఒక రోజు నాకు దొరుకుతావని. ఎక్కడరా నీ బాసు? మీరు దొంగిలించిన వజ్రాలు ఎక్కడ పెట్టారా? చెప్పరా. బండి ఆపవా? పద, తీసుకురండి. ఏంట్రా మాట్లాడడం లేదు? పక్కన ఆడపిల్ల ఉంటే తప్ప నువ్వు మాట్లాడవా? ఈ కేసేందో నీకు తెలుసు కదా. రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే నీ బాసే కాదు, ఆ దేవుడైనా సరే మిమ్మల్ని కాపాడలేడు. అర్థమైందా మీకు? ఏంట్రా చూస్తున్నావు? రెడ్ హ్యాండెడ్గా దొరికారు. వీళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు. సార్, ఇదంతా మహేష్ పని. ఏం జరిగింది నాన్న? వాడే చూపించాడు, ఆ మహేష్. అయితే మార్టిన్, సేవ్ హిమ్ నాన్న, ప్లీజ్. నాన్న, సేవ్ హిమ్ ప్లీజ్. నువ్వు పుట్టక ముందే నేను ఈ పని ప్రారంభించాను. ఇంతకు ముందు చాలా మంది ఇరుక్కున్నారు, ఇప్పుడేంటి? అదేమిటంటే నాన్న, నేను మార్టిన్ని. మార్టిన్? సారీ నాన్న, ఐ లవ్ హిమ్. ఇంకెప్పుడు ఇలాంటి పనులకి మార్టిన్ యూజ్ చేయకండి ప్లీజ్ నాన్న. నేను ఇంతకు ముందే చెప్పాను,
నాతో పనిచేసిన వాళ్ళు, నాతో ఉన్నవాళ్ళు ఎటువంటి అటాచ్మెంట్ పెట్టుకోకూడదని ముందే చెప్పానుగా. యూఆర్ క్రూయల్ నాన్న. మీకు మీ పని మాత్రమే ముఖ్యం కదా. ఐ వాంట్ హిమ్ నాన్న. ఐ కాంట్ లివ్ వితౌట్ హిమ్. ఐ కాంట్ లివ్ వితౌట్ హిమ్. ఏ మొదలే ఆ మహేష్ గారు లేపే సమయం దగ్గర పడింది. ముందు మన వాళ్ళని బయటకు వదులు, ఆ తర్వాత చూసుకుందాం. సారీ మార్టిన్. నొప్పిగా ఉందా? లేదు లేదు. గేబ్రియల్, నువ్వు టెన్షన్ అవ్వద్దు. నేను మహేష్తో అన్ని విషయాలు మాట్లాడాను. దాగీర్, ఆ వస్తువులు ఎక్కడ? పీసీ ఇక్కడుంది సార్. తెల్లవారుజాం కల్లా సేడి చేతిలో ఉండాలది. ఎక్కడయ్యా మీ పోలీసులు రౌడీ? ఆయన హోటల్లో ఉన్నారు. మొదలే, నువ్వు వీళ్ళని తీసుకుని ఇంటికెళ్ళు. వాడు సీటు చింపొస్తాను. రా వెళ్దాం. సారొక్క మరో ముఖాన్ని ఆ రోజే నేను తిన్నగా చూశాను.